హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు కంపారిజన్. ఈ రోజు కూడా మనం ఇంకో ఆన్ సైట్ రివ్యూ చేయబోతున్నాం. అండ్ ఈసారి మేము సెలెక్ట్ చేసిన ఫోన్ సామ్సంగ్ S20 FE ఎడిషన్, ఆల్సో నోన్ యాజ్ ఫ్యాన్ ఎడిషన్. సో ఇది ఒక అండర్ 50K ఫోన్, బట్ ఆల్సో ఎ ఫ్లాగ్షిప్ సామ్సంగ్ నుంచి. సో ఈ ఫోన్ ఎలా ఉంది, దీని అన్బాక్సింగ్, దీని రివ్యూ అన్ని చేయడానికి లెట్స్ గో టు శ్రీ సత్య ఎంటర్ప్రైజెస్. సో ఫ్రెండ్స్, ఇదిగోండి మన షాప్ రీచ్ అయిపోయాం. సో మెనీ మొబైల్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ చాలా అంటే చాలా మొబైల్స్ ఉన్నాయి. అన్ని బ్రాండ్ యొక్క మొబైల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ మీరు చూడొచ్చు చాలా డెమో పీసెస్ కూడా పెట్టున్నాయి. ప్రతి మొబైల్, ప్రతి బ్రాండ్ యొక్క మొబైల్ డెమో పీస్ ఉంది ఇక్కడ. మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు మొబైల్ నచ్చితే దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇవన్నీ చెక్ చేసుకుని మీరు డెమో పీసెస్ అన్నీ. సో చూడొచ్చు ఇక్కడ చాలా యాక్సెసరీస్ కూడా ఉన్నాయి విత్ మొబైల్స్. సో హీఈస్ ద మేనేజర్ మిస్టర్ నాగ శ్రీరామ్. మాకు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు ఎ బిగ్ థ్యాంక్స్ టు హిమ్. సో ఫ్రెండ్స్, హియర్ ఈస్ సామ్సంగ్ S20 FE ఎడిషన్. సో మీరు చూడొచ్చు, మనకి బోల్డ్ లెటర్స్ తోటి S20 అని మెన్షన్ చేస్తుంది పైన. అండ్ మనకి కింద S20 FE ఎడిషన్ కూడా మెన్షన్ చేస్తుంది విత్ షైనింగ్ లెటర్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మనకి మల్టిపుల్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఒక షైనింగ్ మోడల్లో. సో మీరు కింద చూడొచ్చు, మనకి డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తున్నాయి, కాస్ట్ అండ్ ఇంకా లోపల ఇన్సైడ్ ది బాక్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా మెన్షన్ చేస్తున్నాయి కింద. అండ్ ఇట్ సైడ్ వచ్చాక సామ్సంగ్ గెలాక్సీ S20 FE అని మెన్షన్ చేస్తుంది. అండ్ ఇట్ సైడ్ IMEI నెంబర్స్ ఇవి ఉన్నాయి. అండ్ మీరు చూడొచ్చు, మనకి డెమో పీస్ అని కూడా మెన్షన్ చేస్తుంది, బికాస్ దిస్ ఈజ్ అండ్ డెమో పీస్. సో మనకి శ్రీ సత్య ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఈ డెమో పీస్ని అన్బాక్స్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేశారు ఈ ఫోన్ని మనకి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హియర్ ఈజ్ అవర్ ఫోన్. అండ్ లోపల మీరు చూడొచ్చు, మనకి సిమ్ ఎజెక్షన్ 2, ఇది పక్కన పెట్టేసి లోపల కూర్చొద్దాం ఇంకేమేమి ఉన్నాయో. సో హియర్ ఈజ్ అవర్ చార్జర్. ఇది మనకి 25 వాట్స్ సపోర్ట్ చేస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్. చిన్నగా ఉంది బికాస్ 25 వాట్ కాబట్టి అంతే ఇస్తారు ఇంకా. కానీ ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్. ఎందుకంటే చాలా మొబైల్స్ చాలా ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది, 30+ చాలా మొబైల్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇదిగోండి, ఇదే మన ఛార్జింగ్ కేబుల్. సో మనకి Type-C టు USB కేబుల్. లక్కీగా వీళ్ళు Type-C టు Type-C ఇవ్వలేదు, ఎందుకంటే చాలా సామ్సంగ్ మొబైల్స్కి ఇప్పుడు అది ఇస్తున్నారు. అండ్ దానివల్ల చాలా ప్రాబ్లం కూడా ఉంటుంది, ఎందుకంటే ఆ కేబుల్ పోతుంటే వేరే ఇంట్లో కేబుల్ ఏం వాడడానికి ఉండట్లేదు. సో ఇది ఒక ప్లస్ మనకి. అండ్ మన సిమ్ ఎజెక్షన్ 2. సో ఇది కూడా మీరు చూడొచ్చు, మన సిమ్ ఎజెక్షన్ 2. అండ్ ఇదిగోండి మన బాక్స్. సో మామూలు మాన్యువల్ ఇవన్నీ ఉంటాయి అనుకుంటున్నాను. యా, కేస్ ఇచ్చారో లేదో చూడాలి మరి. లేదు, కేస్ ఇవ్వలేదు. సో జస్ట్ మనకి క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ జస్ట్ గైడ్, ఇవన్నీ వారంటీ కార్డ్, ఇవన్నీ మాన్యువల్సే ఇచ్చారు, ఇంకేమి ఇవ్వలేదు. కేస్ ఇచ్చుంటే కొంచెం బాగుండేది, బట్ స్టిల్. ఫోన్ అయితే భలే ఉందండి. అండ్ సైడ్ మీరు చూడొచ్చు మనకి. సో పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి మనకి ఇటు సైడ్ వచ్చేసరికి. అండ్ బ్యాక్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అండ్ మనకి కొంచెం సైడ్ వ్యూ ఇచ్చారు. అండ్ కింద సామ్సంగ్ బ్రాండింగ్. సో బ్యాక్ మీరు చూడొచ్చు గ్లాస్ కదా. అండ్ కెమెరా గురించి ఇంకా మాట్లాడుకుందాం మనం, అసలు కెమెరా ఎలా ఉందో పర్ఫార్మెన్స్. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకేం లేదు, సో క్లీన్ చేయడం చెప్పాలి. అండ్ కింద స్పీకర్ గ్రిల్స్, మనకి Type-C అండ్ నాయిస్ క్యాన్సిలేషన్.
అండ్ పైన మనకి మైక్ ఉంది అండ్ సిమ్ స్లాట్. అండ్ నాకు దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ బాగా నచ్చింది మైక్ పైన. అండ్ ఫోన్ ఆన్ కూర్చేసేద్దాం మనం, ఇప్పుడు ఎలా ఉందో అసలు. మెయిన్ డిస్ప్లే. సో శాంసంగ్ వస్తే డిస్ప్లేనే మెయిన్, అదే దాని సెల్లింగ్ పాయింట్. అండ్ దీని డిస్ప్లే కూడా బాగుందని చెప్పాలి, బికాస్ దీంట్లో చాలా మంచి ఫీచర్స్ కూడా ఇచ్చారు డిస్ప్లేకి వస్తే. సో ఎలాగో డిస్ప్లే గురించి వచ్చింది కాబట్టి టాపిక్ దాని గురించి మాట్లాడేద్దాం. సో కమింగ్ టు డిస్ప్లే, దీంట్లో మనకి 6.5 సూపర్ AMOLED డిస్ప్లే ఇచ్చారు, విచ్ ఇస్ అండ్ HDR సపోర్టెడ్. అండ్ దీంట్లో మెయిన్ ఆస్పెక్ట్ మనకి 120 రిఫ్రెష్ రేట్. సో చాలా ఫోన్స్లో మనం 90 ఇవే చూస్తున్నాం. సూపర్ AMOLED అంటే కాస్ట్ ఎక్కువ పడిపోద్ది, సో చాలా మొబైల్స్ 90 వరకే ఇస్తున్నాయి. కానీ దీంట్లో మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అండ్ శాంసంగ్ స్క్రీన్స్ వస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద మార్కెట్. సో అన్ని ఫోన్స్ AMOLED అంటే శాంసంగ్ నుంచి కొనుక్కుంటాయి. సో ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ మీకు దొరుకుతుంది, బికాజ్ ఇది ఒక 50,000 లోపల ఫోన్ అయినా బెస్ట్ స్క్రీన్ అవైలబుల్గా ఉంది. సిమిలర్ టు మనకి S20 ప్లస్ S20 అల్ట్రా ఇలాగే మంచి స్క్రీన్ ఇచ్చారు దీంట్లో కూడా. అండ్ కమింగ్ టు చిప్, మనకి దీంట్లో Exynos 990 ఇచ్చారు, విచ్ ఇస్ అన్ ఆక్టా కోర్. కానీ స్నాప్డ్రాగన్ ఇచ్చుంటే బాగుండేది. స్టిల్ Exynos కొద్ది పవర్ఫుల్లే. సో మీరు హై ఎండ్ గేమింగ్ అండ్ వీడియో ప్రాసెసింగ్ ఇవన్నీ ఈజీగా చేయొచ్చు ఈ ఫోన్లో. అండ్ మీరు చూడవచ్చు మనకి వైఫై బ్లూటూత్ వర్షన్స్ అన్నీ. అండ్ మనకి దీంట్లో 8GB అండ్ 128GB వేరియంట్ ఉంది అవైలబుల్గా. అండ్ మీ సైడ్స్ చూడొచ్చు, భలే ఉంది అని చెప్పాలి. ఐ మీన్ ఆ ఫీల్ బాగుంది ఫోన్ది. అండ్ మనకి గ్లాస్ కాదు, మనకి పాలికార్బోనేట్ ఇచ్చారు బ్యాక్. కెమెరా గురించి వస్తే ఇందాక చెప్పినట్టు ట్రిపుల్ కెమెరా సెటప్ 12+12+8. ఈ కెమెరా మీరు 12 మెగాపిక్సెల్, చాలా ఫోన్స్ అయితే 48, 64 ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో మీ 12 మెగాపిక్సెల్ ఏంటి వరస్ట్గా ఫొటోస్ తీస్తుందా అంటే అదేం లేదు. ఇట్ షూస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా. ఎందుకంటే మనకి కెమెరా మెగాపిక్సెల్తో కాదండి, మనకి క్లారిటీతో ఇంపార్టెంట్, లెన్స్ తోటి ఇంపార్టెంట్. సో ఈ ఫోన్లో బెస్ట్ లెన్స్ ప్రొవైడ్ చేశారు. సో 12 మెగాపిక్సెల్ అయినా ఇట్ షూట్స్ వండర్ఫుల్ ఫొటోస్. సో మీరు ఫోటోగ్రఫీ వీటన్నిటికీ బెస్ట్ ఫోన్ ఇది. కెమెరా అయితే భలే ఉంది క్వాలిటీ, ఎందుకంటే మంచి లెన్స్ ఇచ్చారు. అండ్ థిక్నెస్ కూడా చాలా థిన్గా ఉంది మనకి, అందుకే కొంచెం కెమెరా బంప్ కనిపిస్తుంది కానీ థిక్నెస్ భలే ఉంది. అండ్ మనకి మీరు హైబ్రిడ్ సిమ్ స్లాట్ కాబట్టి మీరు 1 సిమ్ అండ్ 1 మెమరీ కార్డ్ వాడవచ్చు, లేకపోతే డ్యూయల్ సిమ్ వాడుకోవచ్చు. మెమరీ కార్డ్ అప్పుడు పెట్టలేరు. మనకి దీంట్లో మెయిన్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఇచ్చారు. సో అది కూడా 4K రికార్డ్ చేస్తుంది మనకి. అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు 4K రికార్డింగ్ ఉన్నాయి మనకి. అండ్ స్కిన్ వచ్చేసరికి మనకి 1UI 2.5 ఇది వర్షన్ అండ్ ఆండ్రాయిడ్ 10 సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఇంకో ప్లస్ ఏంటంటే మనకి IP68 సర్టిఫైడ్. అండ్ బ్యాటరీకి వస్తే 4500 mAh బ్యాటరీ విత్ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇంకా కొంచెం బ్యాటరీ ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది. స్టిల్ మనకి డైలీ యూసేజ్కి సరిపోద్ది. కానీ స్క్రీన్ భలే ఉంది కాబట్టి మీరు ఆటోమేటిక్గా హై వీడియోస్ ఇవన్నీ చూస్తారు కాబట్టి కొంచెం బ్యాటరీ ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది నాకు. అండ్ దీంట్లో మనకి రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. అండ్ కెమెరా గురించి అయితే తక్కువ, ఎంత చెప్పినా తక్కువే, బికాస్ దీంట్లో మనకి టెలిఫోటో కెమెరా అయితే 30x జూమ్ సపోర్ట్ చేస్తుంది. సో సెకండ్ కెమెరా విచ్ ఈజ్ అన్ 8 మెగాపిక్సెల్, మనకి 3x జూమ్, డిజిటల్ జూమ్. సో 30x మీరు చాలా హై అండ్ క్లారిటీ ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ వెయిట్ వచ్చేసరికి 190 grams. సో హెవీ వెయిట్ కూడా లేదు ఫోన్ ఇన్ని స్పెక్స్ తోటి కూడా. దట్స్ ఏ ప్లస్. ఫైనల్లీ కాస్ట్. సో కాస్ట్ గురించి అయితే మనకి ఆన్లైన్లో ఇది 45,000కి అవైలబుల్గా ఉంది. అండ్ సర్ప్రైజింగ్గా షాప్లో ఇప్పుడు ఎక్కువ రేట్ ఉంటుంది, కానీ శ్రీ సత్య ఎంటర్ప్రైజెస్లో మీకు ఇది షాప్లో కూడా 45,000కి అవైలబుల్గా ఉంది. ఇంకో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మీకు 4,000 క్యాష్ బ్యాక్ ఆన్ HDFC కార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఈ ఫోన్ని 41,000కి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు ఎక్స్ట్రా యాక్సెసరీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ కేస్ అయినా లేకపోతే స్క్రీన్ గార్డ్ అయినా ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఆన్లైన్ కంటే బెస్ట్ ఆఫర్ అవైలబుల్గా ఉంది ఈ షాప్లో. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ అబౌట్ దిస్ అన్బాక్సింగ్. అండ్ థ్యాంక్స్ టు శ్రీ సత్య ఎంటర్ప్రైజెస్ మాకు ఇలా అన్బాక్స్ చేసుకోవడానికి డెమో పీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నందుకు. అండ్ మీరు ఒకసారి షాప్ ని కూడా విజిట్ చేయండి, బికాస్ బెస్ట్ ఆఫర్స్ తో మొబైల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. చాలా మంది
ఆన్లైన్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే ఎందుకంటే కాస్ట్ తక్కువ. కానీ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఆన్లైన్ లో మీరు ప్రోడక్ట్ ని చూడలేరు. ఆ ప్రోడక్ట్ ఫీల్ ఎలా ఉంది, హ్యాండ్ అసలు మనకు ఫిట్ అవుతుందా లేదా, ఇవన్నీ మీరు చూడకుండా ప్రోడక్ట్ పర్చేస్ చేయడానికి రీజన్ ఆన్లైన్ లో కాస్ట్ తక్కువ అండ్ షాప్ కి వచ్చేసరికి కాస్ట్ ఎక్కువ అన్న ఒక మైండ్ సెట్. కానీ ఈ షాప్ కి వచ్చేసరికి అదంతా మారిపోద్ది. బికాస్ ఈ షాప్ లో మీరు ప్రోడక్ట్ ని చూడొచ్చు అండ్ మీకు బెస్ట్ ఆఫర్స్ తో అవైలబుల్ గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ప్రోడక్ట్ తీసుకోండి, S20 FE ఎడిషన్ మీకు ఆన్లైన్ కి వచ్చేసరికి 45,000 ఉంది. ఈ షాప్ లో 45,000 ఉంది, కానీ క్యాష్ బ్యాక్ వీళ్ళు 4,000 ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది మైనస్ చేస్తే మనకి 41,000 కే ఫోన్ అవైలబుల్ గా ఉంది. సో ఆన్లైన్ కంటే బెస్ట్ డీలేగా. అండ్ మీరు ఫోన్ ని చూడొచ్చు, అక్కడ డెమో పీస్ ఉంది. సో అది చూసి మీ హ్యాండ్ లో ఫిట్ అవుతుందో లేదో, మీకు ఫోన్ ఎలా అనిపించిందో మీరు చూసి దాన్ని బట్టి తీసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ లో వస్తే ఇంకో డిసడ్వాంటేజ్, ప్రోడక్ట్ డ్యామేజ్ వస్తే రిటర్న్ చేయడం పెద్ద తలనొప్పి. వాళ్ళు వచ్చి పికప్ చేసుకోవాలి, మళ్ళీ కొత్త ప్రోడక్ట్ తీసుకురావాలి. నియర్లీ 1 to 2 weeks పడుతుంది దానికి. ఒక్కొక్కసారి రిటర్న్ కూడా అవ్వదు, మళ్ళీ కస్టమర్ కేర్ ఇవన్నీ తలనొప్పి ఉంటుంది. కానీ షాప్ లో అదేం ప్రాబ్లం ఉండదు. బికాస్ షాప్ లో మీరు ఓపెన్ చేసేసుకుంటారు అక్కడే కావాలంటే, లేకపోతే ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసుకుంటారు. మీకు అంత సెక్యూర్డ్ గా ఉంటుంది షాప్ అయితే. అండ్ మీరు ఫోన్ ని చూసి తీసుకుంటారు అండ్ విత్ బెస్ట్ ఆఫర్స్. సో గో విజిట్ శ్రీ సత్య ఎంటర్ప్రైజెస్. అండ్ దాని అడ్రస్ ఇదిగోండి, మీరు చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద. సో check it out and that's it about this video. ఇలాంటి వీడియోస్ ఇంకా చూద్దాం అనుకుంటే don't forget to like this video and subscribe to our channel. Till then, signing off.